తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా? కాంట్రాక్టర్లు బకాయిలు, సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే, మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా? నియంతల కేసీఆర్ మాటలు. సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి, కేసీఆర్లు ఇంకా గర్వం పోలేదు అంటూ చూస్తున్నాం. నిన్న అంతా కూడా కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కేసీఆర్, నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను మిత్రులారా. నిన్న ఏమంటా ఉన్నాడు, ఏది జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు ఆ ఫ్రీ బస్ వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాస్తవంగా కేసీఆర్ ఈరోజు స్త్రీలను అవమానించిండు అని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న సభ వేదికగా స్త్రీలకు భారీ అవమానం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది డబ్బులు లేక తమ కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాల వల్ల లేకపోతే ఏదైనా ఇతరత్ర పనుల వల్లనో పోవాలనుకుంటే డబ్బులు లేక పోలేని పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళ దగ్గర ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆధార్ కార్డు తీసుకొని బస్ ఎక్కితే చాలు మన గమ్యస్థానాలకు చేరుతాం. సో చాలామంది మహిళలు ఈరోజు ఆ ఫ్రీ బస్ను వాడుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంధుత్వాలు పెంచుకుంటా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. రెండోది, కొంతమంది మహిళలు ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు తమ కుటుంబాలని పోషిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లో జాబ్ చేయాలని అనుకుంటే గతంలో నెలకు 2,000-3,000 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళకి ఆ 2,000-3,000 రూపాయలు ఈరోజు మిగులుతూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు తమ గమ్యస్థానాలకు బస్సులు దిగి ఎక్కాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు గమ్యస్థానాలు చేరుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక మగవాడు ఒక్కడు జాబ్ చేస్తే కుటుంబం గడవదు. ఆడవాళ్ళు కూడా ఈరోజు మగవారితో పాటు కొంత సపోర్ట్గా జాబులు చేస్తూ కుటుంబాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో, జాబులు చేసే స్త్రీలు, కొన్ని లక్షల మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకవేళ నాగోలు లేకపోతే ఎల్బీ నగర్ నుంచో గచ్చిబౌలి పోవాలంటే 3-4 బస్సులు దిగిపోవాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకు నెలకు 3-4 వేలు ఖర్చు అయ్యేది. ఆ ఖర్చు అంతా మిగులుతూ ఉంది. ప్లస్ ఒక దగ్గర దిగి ఇంకో దగ్గర ఎక్కి ఇంకో దగ్గర ఆటో కూడా ఎక్కిన వాళ్ళు ఇప్పుడు ఆటో కూడా ఎక్కాల్సిన పరిస్థితి లేదు. సో దీనివల్ల ఆడవాళ్ళ యొక్క, స్త్రీల యొక్క వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. వాస్తవంగా వాళ్ళ రవాణా సౌకర్యం అనేది సులభతరమైంది. దీన్ని చిన్న ఘటనలు ఏ స్కీమ్లని చిన్న ఘటనలు జరుగుతూ ఉంటాయి. భారీగా జనాలు ఎక్కినప్పుడు, ఆ స్త్రీలు ఎక్కినప్పుడు ఇబ్బంది, ఏదైనా సరే అది కొంత మేర గలాట జరుగుతుంది, అందులో ఎవరు కూడా కాదరు. కానీ ఆ 5-10% వల్ల జరిగేటువంటి ఇబ్బందులను మొత్తం స్కీమ్ అంతటి చుట్టేసి కేసీఆర్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి స్త్రీ సమాజాన్ని మొత్తం కూడా అవమానించిండు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. జుట్లు పట్టుకొని కొట్లాడుతూ ఉన్నారు. ఆ స్కీమ్ పరికిమాల స్కీమ్ అని చెప్పేసి. అంటే దీన్ని బట్టి మహిళలు అర్థం చేసుకో విషయం ఏంది, ఒకవేళ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ ఫ్రీ బస్ అనేటువంటి స్కీమ్ని తీసేస్తాడు. స్త్రీలను మళ్ళా గతంలో ఏ విధంగానైతే కేసీఆర్ అవమానించిండో 2014 అంటే ఆ పార్టీలోనే స్త్రీలకు అవమానం జరుగుతూ ఉంటాయి ప్రతిసారి కూడా. ఎందుకంటే సొంత బిడ్డకే అవమానం చేస్తున్నాడు, మరి మిగతా వాళ్ళకు అవమానం చేయడా? 2014 నుంచి 2018 వరకు మొదటి ఆ ప్రభుత్వంలో మహిళలు మంత్రులు లేకుండా కేవలం వాళ్ళని పెద్ద ఎత్తున వాడుకున్నాడు. అన్ని రకాలుగా వాళ్ళకి కనీసం ఒక గుర్తింపు లేదు. ఈ ప్రభుత్వంలో ఫ్రీ బస్తో పాటు ఆ మహిళలు ఎదిగే విధంగా మహిళా రుణాలు కావచ్చు, ఆ యొక్క మహిళా సంఘాలను అభివృద్ధి కోసం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఈరోజు కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు, పెద్ద వ్యాపారాలు ఒక సమూహంగా మహిళా సంఘాలు, ఒక సంఘానికి ఒక బస్సు ఇస్తున్నాడు, ఒక సంఘానికి పెట్రోల్ పంపిస్తున్నాడు. మీరు నిర్వహించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీరు మగవాళ్ళ మీద ఆధారపడకండి అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళ స్వయం కాళ్ళ మీద నిలబడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉంది. సో అవన్నీ కూడా స్త్రీ సమాజం అంతా కూడా గమనించాలి. కేసీఆర్ ఈ పురుషాధిక్యత సమాజంలో కేసీఆర్ అనేటువంటి ఒక అహంకారి తన పురుషాధిక్యాన్ని నిలబెట్టుకోవడానికి ఈరోజు స్త్రీలను అవమానిస్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఏం చెప్తా ఉన్నాడు, ఇంకా చాలా విషయాలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కానీ స్త్రీ సమాజం అంతా కూడా దయచేసి గమనించండి, మీకు శత్రువు తయారవుతున్నాడు, మీ శత్రువు బలోపేతం అవుతున్నాడు. సో కాబట్టి ఆ శత్రువును బలోపేతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి స్త్రీ సమాజం అని చెప్పేసి కూడా నేను ఈరోజు కోరుతా ఉన్నాను. ఒక పాయింట్. రెండో పాయింట్, కేసీఆర్ ఇంకేమంటా ఉన్నాడు, అమరవీరుల గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు.
అమరవీరుల గురించి ప్రస్తావన చేసినటువంటి తరుణంలో గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మీ పరిపాలన చేసినప్పుడు అమరవీరులను ఉద్యమకారులను ఏమైనా గుర్తించిర్రా? అమరవీరులను కుటుంబాలను మీరు ఆదుకున్నారా? ఉద్యమకారులను ఆదుకున్నారా? మరి మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది కేసీఆర్? చాలా విషయాలు ఏదో పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నావు కదా, ఆ స్క్రిప్ట్ అంతా చూసుకొని చదువుతా ఉన్నాడు. ఏం చదువుతా ఉన్నాడు? అన్నీ భజన తప్ప ఏది లేదు. చెప్పిందే చెప్పి అన్నట్టుగా గవ్వే సొల్లు పురాణం తప్ప ఒక్కటి పనికొచ్చే మాట తెలంగాణ సమాజం గురించి మాట్లాడింది అయితే లేదనేది గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా? సోనియాకు సాష్టాంగ నమస్కారం మరిచారా? కాంట్రాక్టర్లు బకాయిలు సర్పంచ్లకు బాకీలు కేసీఆర్ హయాంలో పెట్టినవే మేము ఇబ్బంది పెట్టాలనుకుంటే సభ జరిగేదేనా? నియంతలా కేసీఆర్ మాటలు. సోనియా గాంధీ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేయాలి. కేసీఆర్లు ఇంకా గర్వం పోలేదు అంటూ చూస్తున్నాం. నిన్న అంతా కూడా కేసీఆర్ చాలా పెద్ద ఎత్తున ఈ తెలంగాణకు విలన్ కాంగ్రెస్ అని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ కేసీఆర్ నేను కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను మిత్రులారా. నిన్న ఏమంటా ఉన్నాడు? ఏది జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు ఆ ఫ్రీ బస్ వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాస్తవంగా కేసీఆర్ ఈరోజు స్త్రీలను అవమానించిండు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న సభ వేదికగా స్త్రీలకు భారీ అవమానం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది డబ్బులు లేక తమ కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాల వల్ల లేకపోతే ఏదైనా ఇతరత్ర పనుల వల్లనో పోవాలనుకుంటే డబ్బులు లేక పోలేని పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళ దగ్గర ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆధార్ కార్డు తీసుకొని బస్ ఎక్కి చాలు మన గమ్యస్థానాలకు చేరుతాం. సో చాలామంది మహిళలు ఈరోజు ఆ ఫ్రీ బస్ను వాడుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంధుత్వాలు పెంచుకుంటా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. రెండోది, కొంతమంది మహిళలు ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు తమ కుటుంబాలని పోషిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరిలో జాబ్ చేయాలని అనుకుంటే గతంలో నెలకు 2,000, 3,000 రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల వాళ్ళకి ఆ 2-3 వేల రూపాయలు ఈరోజు మిగులుతూ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు తమ గమ్యస్థానాలకు బస్సులు దిగి ఎక్కాలంటే ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా ఈరోజు గమ్యస్థానాలు చేరుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక మగవాడు ఒక్కడు జాబ్ చేస్తే కుటుంబం గడవదు. ఆడవాళ్ళు కూడా ఈరోజు మగవారితో పాటు కొంత సపోర్ట్గా జాబులు చేస్తూ కుటుంబాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు.